ఒక్కసారి కట్ చేసి ముందు ఒక్కసారి మామూలు రోడ్లో ఒంగోలు నగరంలో ఇప్పటి వరకు లేనటువంటి విధంగా ఈ పిల్లలకు సంబంధించినటువంటి సైకిల్స్ కానివ్వండి, స్పోర్ట్స్ ఆర్టికల్స్ కానివ్వండి, మాకు అత్యంత ఆత్మీయులు మా దాసరి సుబ్బారావు మాస్టర్ గారి తనయుడు భరత్ ఈ రోజున భారత్ సైకిల్ స్టోర్స్ అండ్ స్పోర్ట్స్ షాప్ని ప్రారంభించడం చాలా శుభదాయకంగా మేము భావిస్తూ ఉన్నాం. ఈ షాప్ దినదినాభివృద్ధి చెందాలని, అలానే ఒక ప్రత్యేకత ఈ షాపుకి సాధించాలని చెప్పని నగరంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఏదైనా ఒక స్పోర్ట్స్కి సంబంధించి కానివ్వండి, ఈ సైకిల్కి సంబంధించిన కానివ్వండి, ఫలాని భారత్ సైకిల్ షాప్కి వెళ్తే ఉంటుందనేటువంటి విధంగా ఒక బ్రాండ్ని మెయింటైన్ చేయవలసిందిగా భరత్ని కోరుతూ ఉన్నాం. ఈ షాప్ దినదినాభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటూ భరత్కి, వారి బంధువులకి, మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాము. నమస్కారం. ఈరోజు మన మంగమూరు రోడ్లోని రద్దీగా ఉండే సెంటర్లో ఎంచుకొని మంచి అందరికీ అందుబాటులో ఉండే సెంటర్ ఇది. నాకు ఎప్పుడో నుంచి సుపరిచితుడు, మన గులిచి గ్రామస్తుడు భరత్ ఈరోజు చిన్నపిల్లలకు సంబంధించి స్పోర్ట్స్ అలాగే సైకిల్ షాప్ ఇక్కడ ప్రారంభించారు. అది నా చేతుల మీద నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ షాప్ బాగా బిజినెస్ జరగాలని, ఇంకా అభివృద్ధిలోకి పొందాలని, ఇంకా 2 బ్రాంచ్లు భరత్ పెట్టి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ, నన్ను కూడా దీనిలో బాగా చేసే భరత్కి నా కృతజ్ఞతలు, అలాగే వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ. భారత్ సైకిల్ షాప్ అండ్ స్పోర్ట్స్ విభాగాన్ని పెట్టడం అనేది చాలా ఉదాహరణ. ఎందుకంటే మనకి ఏరియాలో మంగమూరు రోడ్డు రోజు రోజుకి దినదినాభివృద్ధి చెందినటువంటి ప్రాంతం. అలాంటి ప్రాంతంలో ఈ ఏరియాలో ఇంతవరకు ఈ స్పోర్ట్స్ అనేటువంటిది లేదు. అదేవిధంగా చిన్నపిల్లలకు కావాల్సినటువంటి టాయ్స్ కానీ, వాకింగ్ ఈ సైకిల్స్ కానీ, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ పెట్టడం అనేది చాలా ఉదాహరణ. ఈ షాపు రోజు రోజుకి దినదినాభివృద్ధి చెంది ఇంకా అభివృద్ధి చెందినటువంటి కర్నూలు రోడ్ ఏరియాలో కానీ, మిగతా ఇటు గుంటూరు రోడ్ ఏరియాలో కానీ కూడా బ్రాంచీలు పెట్టి బాగా అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాను. నేను ఈరోజు నూతనంగా ప్రారంభించిన స్పోర్ట్స్ అండ్ సైకిల్స్ భారత్ సైకిల్స్ని మీరు అందరూ ప్రోత్సహించాలని మనసారా కోరుకుంటూ, అదే ఇక్కడ వచ్చినటువంటి మురళీకృష్ణ గారిని, సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ గారిని, అలాగే మాస్టర్ గారిని, మనోజ్ సుబ్రావు గారిని అందరూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీకు అందుబాటులో ఉన్న ధరలకైనా ఇక్కడ నడుస్తాయండి. మీరు ఎక్కడ ఇంకోటి ఏంటంటే మన ఎస్పీ గారి సైకిల్ ఉంది కదా, అది రిపేర్ చేస్తే మా కలెక్టర్ గారి కానీ అన్నీ ఇక్కడికి ఎలక్ట్రికల్ అయినా కానీ ఏదైనా కూడా మా అబ్బాయితో నడుస్తుంది. మీ అందరికి అందుబాటులో ఉంటుంది. మీరు అందరూ దయచేసి మా షాపును ఒకసారి సందర్శించవలసిన కోరుచుకున్నాను. అదే చిన్న బాగా తీసుకున్నాం. ఒక్కసారి Ini